కోవూరు పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో సిఐటియు ఎస్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎస్డబ్ల్యూఎఫ్ తిరుపతి జిల్లా కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ వాతావరణ కాలుష్యం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు విద్యుత్ బస్సులను ఇస్తున్నారని, అయితే దీని నిర్వహణ ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం మంచిది కాదని అన్నారు. ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ ఆర్టీసీకి అప్పగించాలని, దీనిపై ఎస్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో 7వ తేదీ విజయవాడలో రాష్ట్ర సెమినార్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. సమావేశంలో శేషయ్య, శ్రీనివాసులు, పివి రమణయ్య, సురేష్ పాల్గొన్నారు. ఎస్డబ్ల్యూఎఫ్ మాజీ రాష్ట్ర నాయకుని, గూడూరు టౌన్ సిఐటి నాయకుని, సోదరులారా, ఇక్కడ ఉన్నటువంటి పట్టణ ప్రజలకు కూడా మేము తెలియజేసేది ఏంటంటే, విద్యుత్ బస్సులు కాలుష్య నియంత్రణ కొరకు విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టడం జరుగుతుందని చెప్పే నెపంతో ఇవాళ ఏపీఎస్ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరణ చేయడానికి నాంది పలుకుతున్నారు. ఇది ఇప్పుడు విషయం కాదు. గతంలోనే హైర్ బస్సుల రూపంలో అనేక బస్సులు వచ్చి ఉద్యోగాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు తిరిగి మళ్ళా ఇదొక సాగుతో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టి అనేక ఉద్యోగాలను కోల్పోయే దిశగా ఈ ఆర్టీసీని అభివృద్ధి కానివ్వకుండా ఇంకా దీన్ని కుంటుపరుస్తూ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది గతంలోనే స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా మేము చెప్పాం. ఈ సమస్యని నిర్వీర్యం చేయడానికి అనేక పథకాలు పొందుతున్నారు. ఇది ప్రపంచ బ్యాంక్ ఒప్పందం. ఆ ఒప్పందంలో భాగంగా కార్పొరేట్ శక్తులు జొరబడి వాళ్ళకి మేలు చేకూర్చే విధంగా ఇవంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ నిర్వహణ ఏదో ఆర్టీసీ వారికి ఇస్తే మేము ఆ బస్సులు నడుపుకొని ఇంకా మరింత ఉద్యోగాలని మనం రిక్రూట్మెంట్ చేసుకొని ఈ సమస్యను బలోపేతం చేయడానికి, ప్రజలకి మంచి టికెట్లు ధర తక్కువలో కూడా బస్సులు నడపడానికి మనం ప్రయత్నం చేస్తామని అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలు కాదండి, కాలుష్య నియంత్రణకు మేము ఇలా చేస్తున్నామని చెప్పండి. ఇదేదో కేవలం నెల్లూరు, తిరుపతి ఏసీ బస్సులు అని చెప్పి చెప్తున్నారు. ఇవాళ నిన్నగా మొన్న వాళ్ళ బోర్డు మీటింగ్లో పరిస్థితి జరిగినప్పుడు ఇది లాంగ్ సర్వీస్ కూడా ఎక్స్టెండ్ చేయాలని చెప్పి హైదరాబాదు, విశాఖపట్నం, బెంగళూరుకు కూడా పెట్టాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ ఛార్జింగ్ పాయింట్లు ఎక్కడెక్కడ పెట్టాలని కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందుకనే దీన్ని ఈ విధానాలని వ్యతిరేకిస్తూ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషను విజయవాడలో 7వ తారీఖున రాష్ట్ర సదస్సు నిర్వహించింది. ఆర్టీసీలో ఉన్నటువంటి వివిధ సంఘాల అభిప్రాయాలు, అదేవిధంగా ప్రజా సంఘాల అభిప్రాయాలు తీసుకొని భవిష్యత్తులో దీని మీద మరింత ఒక ఉద్యమం నడపడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యుత్ బస్సులని నిర్వహించడానికి లేదు, ఇది ఆర్టీసీగా అప్పచెప్పాలి ఈ నిర్వహణ అని చెప్పి మేము కోరుతున్నాం. అందుకనే ఈ ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర సదస్సు జరుగుతుంది. ఆర్టీసీలో ఉన్నటువంటి అన్ని సంఘాలు అనుకున్నటువంటి కార్మికులు, సంఘ నాయకులు, ఇతర సంఘాల నాయకులు అందరూ కూడా వచ్చి ఈ ఆర్టీసీలో జరిగేటువంటి రాష్ట్ర సదస్సును 7వ తారీఖున జరిగే సదస్సును జయప్రదం చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ జిల్లాలోనూ ఈ పట్టణంలో ఉండేటువంటి ప్రజలు కూడా మా యొక్క విధానాలను సమర్థిస్తూ మాకు సహకరిస్తారని చెప్పి కూడా కోరుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం కాలుష్యం పేరుతో ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెట్టడం చాలా దారుణం. ప్రజెంట్ చేస్తున్న కార్మికులు వాళ్ళ పరిస్థితి ఏందనేది పునరాలోచించకుండా ప్రైవేటు బస్సులను తీసుకొచ్చి రావడం అనేది చాలా దారుణంగా ప్రవర్తిస్తుంది. అసలు ఈ కాలుష్యం అనేది ఎక్కడుంది? మొట్టమొదటిగా పరిశ్రమల మీదకి పోండి, ఫ్యాక్టరీల మీదకి వెళ్ళండి. అంతేగాని మీరు వచ్చి ఇక్కడికి వచ్చి కాలుష్యం పేరుతో కార్మికులను తొలగించడం, ఏదేదో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నామని చెప్పి ఎలక్ట్రికల్ బస్సులు కోట్ల రూపాయలు అప్పులు చేసేసి మళ్ళీ ప్రభుత్వాలు మారడం, ఇవన్నీ కాలయాపన పేరుతో ప్రజల మీద భారాలు మోపే ఎత్తుగడలు. ఈ ఎత్తుగడలు అనేటివి మానండి. మీరు ప్రధానంగా చేయాల్సింది పరిశ్రమల మీదకి వెళ్ళండి. ఈ పరిశ్రమల్లో పట్ట పొగులే ఈ వరి కోతలు, పైర్లు వేసినప్పుడు వచ్చి దుమ్ము ధూళి అవి ఆక్సిజన్ రూపంలో ప్రాణవాయు లోపలికి వెళ్తుంది. ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొని హాస్పిటల్ పాలవుతున్నారు ప్రజలు. చుట్టుపక్కల వేలాదిగా ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ ఫ్యాక్టరీల మీదకి వెళ్ళి వాటిల్ని కాలుష్యం నుంచి కాపాడండి, తర్వాత ప్రైవేట్ బస్సుల గురించి ఆలోచించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.
ఈ కార్మికుల్ని పక్కన పెడితే మాత్రం మేము ఒప్పుకునేది లేదు. ఉద్యమాన్ని జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆర్టీసీకి సంబంధించి విద్యుత్ బస్సుల్ని తీసుకొచ్చే విధానానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 2025 నాటికి మొత్తం కూడా విద్యుత్ బస్సులు తీసుకొస్తామని చెప్పారు. మరి దీనికి సంబంధించి ప్రైవేటు వ్యక్తులకి, ప్రైవేటు యాజమాన్యాలకు ఇవ్వడం అనేది మంచి పద్ధతి కాదు. ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీ ద్వారానే దాన్ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనేది మేము సిఐటిగా తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 47,000 మంది పైగా ఆర్టీసీ కార్మికులు ఈరోజు రాష్ట్రంలో బస్ డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు ఉన్నారు. మరి వీళ్ళకి సంబంధించి 2025 నాటికి సుమారు వీళ్ళు చాలామంది, ఎక్కువ మంది రిటైర్డ్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది. అట్లాగే ఈ విద్యుత్ బస్సులు రావడం వల్ల ఉన్నటువంటి కార్మికులు కూడా తీసేసే విధంగా కూడా ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఏదైనప్పటికీ కూడా ఈ బస్సులు, విద్యుత్ బస్సులు రావడం వల్ల మొత్తం ఛార్జీలు కూడా, బస్ ఛార్జీలు కూడా పెంచేదానికి అవకాశం ఉంది. కాబట్టి మేము ఈ సందర్భంగా 7వ తేదీ సెమినార్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని కార్మిక సంఘాలు అందరూ కూడా కలుపుకొని విజయవాడలో జరిగేటువంటి సెమినార్ని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.